హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు సుబ్బూస్ కిచెన్. ఈరోజు వీడియోలో కొత్తిమీర టమాటా పచ్చడి ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. ఈ పచ్చడి సింపుల్గా టేస్టీగా చేసేసుకోవచ్చు. అన్నంలోకే కాదండి, టిఫిన్స్లో కూడా చాలా బాగుంటుంది. తప్పకుండా మీరు కూడా ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కమెంట్ చేయండి. నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి హైప్ చేయడం మర్చిపోకండి. ఎలా చేసుకోవాలో చూద్దాము. ముందుగా స్టవ్ పైన ఒక కళాయి పెట్టేసుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని 1 టేబుల్ స్పూన్ శనగపప్పు వేసుకొని మంటని లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ఇలా దోరగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి 1 స్పూన్ జీలకర్ర వేసేసుకోవాలి. జీలకర్రని శనగపప్పుతో పాటు వేసుకొని ఫ్రై చేసుకున్నామంటే మాడిపోతాయి కాబట్టి శనగపప్పు సగం ఫ్రై చేసుకున్న తర్వాత జీలకర్రని వేసుకొని ఫ్రై చేసుకోవాలి. జీలకర్ర వేగి బాగా మంచి వాసన వస్తుంది. ఆ టైంలో సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరని వేసేసుకోవాలి. మీరు తీసుకున్న టమాటాలకి తగ్గట్టుగా కొత్తిమీరని ఇలా కట్ చేసి వేసేసుకోండి. నేనైతే ఒక పావు కట్ట వరకు తీసుకున్నాను. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లోకి వేసేసుకొని పక్కన పెట్టేసుకోండి. అదే కళాయిలో 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసేసుకొని పచ్చిమిర్చిని వేసుకుందాము. నేనైతే 10 పచ్చిమిర్చి తీసుకున్నానండి. మీ కారానికి తగ్గట్టుగా మీరు వేసుకోండి. నేను తీసుకున్న కాయలు మంట తక్కువగా ఉన్నాయి కాబట్టి 10 వేసుకున్నాను. మీరు తీసుకున్న కాయలు మంట ఎక్కువగా ఉంటే కనుక 2 తగ్గించి వేసుకోండి. ఇలా 2 నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి 6 మీడియం సైజు టమాటాలని ఇలా కట్ చేసుకుని వేసుకున్న తర్వాత పావు టీ స్పూన్ పసుపు వేసుకొని ఆయిల్లో బాగా కలిసిపోయేలాగా కలిపేసేసి మూత పెట్టేసి మగ్గించుకుందాము. వీటిని మగ్గించుకునేటప్పుడు ఇలా మూత తీసి 2-3 సార్లు మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. ఇలా కలుపుకుంటూ టమాటాల్లో ఉన్న వాటర్ అంతా పోయేంత వరకు వీటిని మగ్గించుకోవాలి. చూసారు కదా, ఇప్పుడైతే పూర్తిగా వాటర్ అంతా పోయింది. చివరగా ఇందులోకి టేస్ట్కి తగ్గట్టుగా చింతపండుని వేసుకోవాలి. టమాటాలు పులుపును బట్టి చింతపండుని వేసుకొని ఒక్కసారి బాగా కలిపేసేసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి చల్లారనిద్దాము. ఒక మిక్సీ గిన్నె తీసేసుకొని ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న పప్పులు కొత్తిమీర వేసుకొని అందులోకి తగినంత సాల్టు అలానే 7-8 వెల్లుల్లి రెబ్బలు వేసుకొని ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత ఇందులోకి మగ్గించి పెట్టుకున్న టమాటాలు పచ్చిమిర్చి ముక్కల్ని వేసేసుకొని కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకోవాలి. అలా గ్రైండ్ చేసుకోవడం వల్ల మనకి రోట్లో నూరుకున్న పచ్చళ్ళలానే ఉంటుంది. పల్స్ మోడ్లో ఇలా తిప్పేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఒక సర్వింగ్ బౌల్ తీసుకొని అందులోకి వేసేసుకుందాము. మీరు పోపు వేసుకునైనా సర్వ్ చేసుకోవచ్చు, లేదంటే ఇలా నచ్చితే ఇలా అయినా సర్వ్ చేసుకోవచ్చు. నేనైతే పోపు వేసుకున్నానండి. ఇలా పోపు వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకున్న తర్వాత అన్నంలో కానీ టిఫిన్స్లో కానీ సర్వ్ చేసుకున్నారంటే సూపర్ టేస్టీగా ఉంటుంది. ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.